నీకు మానసి అంటే పూర్తిగా ఇష్టం ఉందో లేదోనని మనసులో ఏదో మూల చిన్న డౌట్ ఉండేది నాన్న. ఇప్పుడది పూర్తిగా తీరిపోయింది. నిజంగా ఇంత మంచి మనసు, ఇంత మంచి ఆలోచనలున్నమ్మాయి నీ భార్యగా దొరకడం నీ అదృష్టం నాన్న. సో నా కోడలు ఆల్రౌండర్ అన్నమాట. మృదుల కోసం బావా. ఈ బ్యాగ్ ఏంటి? అమ్మా అది చెప్పు. డ్రెస్ మెటీరియల్ అమ్మా, మానసి వదినిచ్చింది. గుడ్. వదినా మరదళ్ళు క్లోజ్ అయిపోయారన్నమాట. యా మామ్. ఓకే మధు, భోంచేద్దాం. అలాగే అమ్మా, పదమ్మా. పద పద. నేను ఇప్పుడే వస్తాను. వదినా, మీ అల్లుడికి మనిద్దరి సెలక్షన్ చాలా బాగా నచ్చింది. అవునా? అమ్మయ్యా. వదినా, మానసికి గోల్డ్ నేను ఆర్డర్ ఇచ్చాను, మీరివ్వద్దు. అదేంటమ్మా? అవునదినా, నా కోడలి నుదుటికి పెట్టే సింధూరం దగ్గర నుండి కాళ్లకు పెట్టే పారాణి వరకు అన్నీ అన్నీ నేనే తీసుకుంటాను. మేనత్త ప్రేమ పొందే అదృష్టం రావటం మానసి చేసుకున్న పుణ్యం వదినా. అలాంటిది నీ ఇంటి కోడలవుతూ నీ చేతుల మీద ఇలా జరగటం అది చేసుకున్న అదృష్టం. మానసి కాదు, నేను అదృష్టవంతురాల్ని. నా వదినకి ఇవ్వలేని ప్రేమను నా కోడలికిచ్చే అవకాశం వచ్చింది. సరే వదినా, ఆలస్యమైంది, పడుకో, ఉంటాను. సరే. ఆ వదినా, ఒక్క నిమిషం. రేపు మధు మానసీలను తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే. సరే వదినా. మానసితో పాటు మృదుల జీవితంలో కూడా వెలుగు నింపవయ్యా. మధుగారు, ఇది తనయ్య డ్రెస్సు. మానసి కవర్ ఇచ్చింది తనయ్య కోసం కాదు, నీకోసం. అమ్ముంది కాబట్టి అలా కవర్ చేసింది. నాకోసమా? రేపు నిశ్చితార్థ ముహూర్తాలు పెడుతున్నారు కదా, నువ్వు కొత్త డ్రెస్ వేసుకోవాలని మానసి నీకోసం ఇచ్చి పంపించింది. అక్కడున్న నా గురించి ఆలోచిస్తుందా? ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తుంది. రేపు తన ఇంటి కోడలై వచ్చినా నాకన్నా నీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. మీ ప్రేమలకు మీరే సాటి. మానసీదేవి గారు ఒక ఆర్డర్ వేశారు. ఏంటండి? మృదులాదేవి గారు ఈ డ్రెస్ వేసుకోవడంతో పాటు ఖచ్చితంగా ఈ గోరింటాకు పెట్టుకోవాలని చెప్పింది. లేదండి, ఇప్పుడు పెట్టుకునే మూడు లేదు, వద్దంటావు అంతే కదా. మానసీ చెప్పింది, అసలే వార్నింగ్ ఇచ్చి పంపించింది. ప్లీజ్ పెట్టుకోవా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేదండి, అర్థం చేసుకోండి. అమ్మో, నువ్వు అంత మాట అనొద్దు. పొద్దున అదొచ్చి చూసేసరికి నీ చేతులకు గోరింటాకు లేదనుకో, అసలే తిక్కది. మా నిశ్చితార్థం ఆపేస్తుంది. ముందే చెప్తున్నాను, ప్లీజ్ పెట్టుకో పెట్టుకో పెట్టుకో. కాదు, చాలా మంచిది. తన్నేమీ అనద్దు. తన్ని ఏమనద్దు, నిన్ను ఏమీ అనద్దు. మధ్యలో మాత్రం నేను నలిగిపోవాలి. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకో. రేపు మానసితో మాట్లాడిపిస్తావు అంతే కదా. తను నన్ను తిడితే నీకు హ్యాపీయే కదా. ఆహా,
మేమిద్దరం సంతోషంగా ఉంటే నీకు సంతోషమే కదా. పెట్టుకోవా ప్లీజ్? సరే, మీ ఇద్దరి కోసం పెట్టుకుంటాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఆగా, నువ్వు ఒక చేకి పెట్టుకున్నావంటే ఇంకో చేకి పెట్టుకోలేవు కదా. నేనే పెడతాను, ఇవ్వు. సరే కూర్చో. పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఫ్రెండ్సే కదా, రా కూర్చో. నా చెయ్యి చాలా మంచిది మృదుల. నీ చెయ్యి ఎర్రగా పండి నీకు మంచి మొగుడు వస్తాడు. చేయలేవు, ఇవ్వు. ఏంటి కంగారుగా ఉన్నావు? ఓహో, నీకెలాంటి వాడు వస్తాడనా? నీ మనసుకు నచ్చిన వాడే వస్తాడు, నేను పెళ్లి చేసుకుంటాడు. మనసుకు నచ్చినవాడు చూస్తూ ఆరాధించడమే తప్పించి దగ్గరయ్యే నుదుటి రాత లేదు నాకు. ఆ రాత మానసికే ఉంది. ఆ అదృష్టం మానసికి దక్కాలి. ఏంటి, నమ్మకం లేదా? సరే వెయిట్ చేయి, ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను. మృదుల, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఎందుకండి? నా ఫోన్లో లవ్ యాప్ ఉంది తెలుసా? మొన్న మానసిక కూడా చెక్ చేశాం. సరదాగా నీకు కూడా చెక్ చేద్దాం, సరేనా? చెప్పు. వద్దండి. అరే, జస్ట్ ఫర్ ఫన్ యార్, చెప్పు. 19/2/1998. నీకు నచ్చిన లెటర్ చెప్పు. M. ఎం అంటే మానసి కదా? దొంగ మొహంది, ఇక్కడ కూడా దాని ప్రస్తావనే. అరే, అసలు తన ప్రస్తావన లేకుండా చిన్న ఆలోచన కూడా చేయవు కదా. నీకు ఇష్టమైన నంబర్ చెప్పు. 2. ఇప్పుడు నీది లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజో తేలిపోతుంది. హే, నీది కూడా లవ్ మ్యారేజే అయితే ఈ పాటికి నీ మనసులో ఎవరో ఉండుండాలి. ఎవరు చెప్పు. లేరు. ప్లీజ్ 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 మృదులా, నా ఫ్రెండ్వి కదా, చెప్పు. ఎవరు లేరు. నువ్వెవరినో ప్రేమిస్తున్నావు. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే. ఎందుకంటే ఆ రోజు నువ్వు పెళ్లి చూపులో కూడా ధ్యాసలో లేవంటే నువ్వు ప్రేమలో ఉన్నట్టే. చెప్పు, ప్రేమలో ఉన్నావు కదా? చెప్పాను కదా, ఎవరు లేరు. సరే, లేకపోయినా ఓకే, కానీ త్వరలోనే ప్రేమలో పడతాం. లేదంటే ఎవరు నన్ను ప్రేమిస్తే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎందుకంటే అత్తయ్య కోరుకున్నట్టు మనందరి పెళ్ళిళ్ళు ఒకే మండపంలో జరగాలి. ఓహో,
ఓ ఏడుస్తున్నావు. ఇప్పుడు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? పెళ్ళైతే ఈ కుటుంబానికి దూరం అవ్వాల్సి వస్తుందన్నా. కూల్. ఈ మృదులాదేవికి ఈళ్ళరెక్క పాల్లోనే తీసుకొస్తాం, సరేనా? సరే సరే, ఇప్పటికి ఆలస్యమైంది, పడుకో. గోరింటాకు మాత్రం జాగ్రత్త అమ్మా. ఏదైనా తేడా అయితే ఆ తెంగర్ది మాత్రం నన్ను చంపేస్తుంది, ముందే చెప్తున్నాను. మృదులా, చెప్పడం మర్చిపోయాను. రేపు మానసిని నన్ను అత్త కులగురువు దగ్గరికి తీసుకెళ్తుంది. మేము అక్కడికి వెళ్ళొస్తాం, సరేనా? నువ్వు ఏం టెన్షన్ పడుకో, సరేనా? సరే, నేను ఇప్పుడే వస్తాను. బాయ్. కళ్లల్లో ఏదో కలవరింత, తోడుగా ఉండాల్సిన సంతోషానికి నీడ లేకుండా చేస్తే మిగిలేది బాధే భారతమ్మా. కంచై కాపాడిన కవచాన్ని దూరం చేసుకున్నావు. మీకు తెలియందేముంటుంది స్వామి? ఎప్పుడు ఏం పాపం చేశామో, ఎవరికి ఏం అన్యాయం చేశామో తెలియదు, కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఆ సమస్య తీరి కాస్త సంతోషం వచ్చిందనే లోపే మళ్ళీ ఇంకో సమస్య. దీనికి అంతే లేదా స్వామి? చీకటిని వెలుతురు, సంతోషాన్ని సమస్యలు ఎప్పుడూ తరుముతూనే ఉంటాయి భారతమ్మా. కాని ఆ సమస్యల్ని ఎదుర్కొనే నమ్మకం, ధైర్యం, ప్రేమ తోడుగా ఉంటే ఏ సమస్య ఏమీ చెయ్యదు. ఇప్పుడు ఆ ప్రేమే కాస్త దూరమైంది. అసలు ఈ సమస్యలన్నీ మాతోనే ఆగిపోవాలి. పిల్లల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపకూడదు. ఒక్కసారి వాళ్ళ జాతకాలు చూడండి స్వామి. మానసి మధుల నిశ్చితార్థం పెట్టుకున్నాం స్వామి. మధుసూదనరావు, మనసులో ఉండేది ఒకటి, నుదుటున రాసిపెట్టుండేది మరొకటి. కాని ఆ నుదుటి రాత కన్నా, మనసు కన్నా పరిస్థితుల్ని బట్టి ప్రవర్తించే గొప్ప గుణం నీది. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకో, అంతా మంచే జరుగుతుంది. మానసి, మనసుకు నచ్చిన వాళ్ల కోసం ప్రాణాన్నైనా ఇవ్వడానికి వెనుకాడని జాతకం. అదే మనసు విరిగిపోతే ఆ మనిషిని లెక్క చేయదు. కాని నువ్వు కోరుకున్న తోడు నీకు జీవితాంతం తోడుగా ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. మృదుల జాతకం స్వామీజీ, పెంచుకున్నదే అయినా కన్నబిడ్డలతో సమానంగా చూసుకున్నా. ఇప్పుడు నా బిడ్డలతో పాటే ఈ బిడ్డ పెళ్లి కూడా చేయాలని ఆశపడుతున్నా. నా ఆశ తీరుతుందా స్వామి? ఆశ్లేష నక్షత్రం సాక్షాత్తు సీతాదేవి జాతకం. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉన్నట్టే. ఈ తల్లి ఎక్కడ ఉన్నా అక్కడ సంతోషమే. తన జీవితంలో ఊహించని ఒక గొప్ప మలుపు రాబోతోందమ్మా. తను కోరుకున్నదంతా జరుగుతుంది. తన జన్మకి సార్థకత లభించబోతోంది. సరిగ్గా పౌర్ణమి ఘడియల్లో అరుంధతి నక్షత్రం చూస్తోంది. అంటే తన పెళ్ళా స్వామీజీ? కళ్యాణ ఘడియలు ముంచుకొస్తున్నాయనాయన. మనసుకు నచ్చినవాడు, మెచ్చినవాడితో దివ్యంగా కళ్యాణం జరుగుతుందని జాతకం చెప్తోంది. చాలు స్వామి, దానికి పెళ్లి జరిగి అది సంతోషంగా ఉంటే కదే చాలు. అంతా మంచే జరుగుతుంది. శుభం.
అబ్బా ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నారేంటండి? నేనెప్పుడూ రెడీ మేడం. ఆ, మానసి టైం అవుతోందమ్మా, త్వరగా రా. నా అదిష్టే తగిలేలా ఉంది. బ్రాహ్మణి దేవి కోడలంటే ఆ మాత్రం ఉండాలి కదా. నా బంగారు తల్లి. నాన్న, మృదుల్ని దగ్గర నుంచి చూడక వారం రోజులైంది. దాన్ని కలుస్తాం కదా. కలుస్తాం అమ్మా. ఏమండి, బయలుదేరదామండి? వసంత, అన్ని పెట్టావు కదా? అన్ని రెడీ అమ్మా. నాన్న ఇంకెంతసేపు? వెళ్దాం పద. వెళ్దాం పదండి. పదండి. నాన్న, ఏంటమ్మా? నిశ్చితార్థమైతే జరిపిస్తున్నారు. నా పెళ్లి కండిషన్ గుర్తుంది కదా. ఎందుకు తెలీదు? మృదులకు కూడా మంచి సంబంధం చూడాలి. ఇద్దరికీ ఒకే మండపంలో పెళ్లి జరిపించాలి, అంతే కదా? కానీ అత్తయ్య ఊరుకుంటుందో లేదో అని. ఈ నిశ్చితార్థం అవని అమ్మా. మీ అత్తయ్యను ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి ఒకే మంటపంలో చేసే పూచి నాది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సరియు, టైం అవుతోంది. అమ్మేది? రెడీ అవుతుంది అత్తయ్య, మీరు పదండి, మేము వచ్చేస్తాం. పదండి. అసలేంటి వీళ్ళ సంగతి నాకు అర్థం కావడం లేదు. మృదుల మా ప్రాణం, మృదుల లేకపోతే జీవితమే లేదన్న వాళ్ళు, అది కనిపించట్లేదన్న టెన్షన్ కొంచెం కూడా లేదు. ఒక్క రోజులో మనుషుల్లో ఇంత మార్పా? నో వే. మృదుల ఎక్కడో సేఫ్ గా ఉంది. అది ఎక్కడుందో వీళ్ళకి తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారన్నమాట. చెప్తా. ఈ పాటికి అమ్మ వాళ్ళు బయలుదేరే ఉంటారు. ఎక్కడి వరకు వచ్చుంటారో ఏంటో. మృదులా, మధు గారు, అమ్మ వాళ్ళు బయలుదేరారా? ఎప్పుడో బయలుదేరారు. ఉదయాన్నే నేను, అత్తయ్య, మానసి కులగురువు దగ్గరికి వెళ్ళాం. ఇద్దరి జాతకాలు కుదిరాయని చెప్పారు. నీ జాతకం కూడా చూపించాం. నేను గోరింటాకు పెట్టేటప్పుడు ఏదైతే చెప్పానో గురువు గారు కూడా అదే చెప్పారు. నీ జాతకంలో కూడా త్వరలోనే పెళ్ళుందని చెప్పారు. నువ్వు చాలా పెద్దంటి కోడలు అవుతావంట. పురుష